హాయ్ ఫ్రెండ్స్, భక్తి మార్గం లోపల ఇది ఏంటి ఫ్రెండ్స్? గోమయం. ఆవు పేడ, దీన్ని ఏమంటారు? ఆవు పేడ అంటారు. ఇందులో కూడా బకెట్లో కూడా కొంచెం సేకరించుకున్నాను మా కాలనీ లోపల ఉన్నటువంటి గోమాత నుంచి. ఇది ఏంటిదంటే తులసిదళం. ఇలా చూపించి గోమయము, తులసిదళం. అయితే ఎందుకు చూపిస్తున్నానంటే, మనము ఇంట్లో నిత్యం సూర్యోదయానికి ముందైనా ఈవినింగ్ అయినా మనము అగ్నిహోత్రం చేసుకోవాలనుకుంటాం. కాబట్టి గోమయం లోపల లక్ష్మీదేవి ఉంటుంది. అయితే ఈ గోమయంతో మనము గోమయము ధూపము ఉండలు కూడా చేసుకోవచ్చు. అలానే వీటిని ఏమంటాం, చిన్నప్పుడు పిడకలు అనేవాళ్ళు. పిడకలు ఇవి ఏంటంటే ఇవి పిడకలు అన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే, రోజు ధూపం వేద్దామనే ఉద్దేశంతో ఈ తులసి దళాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని అన్నింటిని కూడా ఇందులో ఇంతకుముందు ఇందులో కలిపేసి వాటితోటి కొంచెం ఇలా చేసేసి ఇలా కొన్ని చిన్నగా ఇలా పెడుతున్నా గోమయంతో ఇలా. అయితే ఇప్పుడు ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా గోమయం అందుబాటులో ఉండనప్పుడు, ధూపం వేసుకోవాలన్నప్పుడు మనము దీనిపైన ఏం చేయాలి, ఒక మట్టితో చేయబడినటువంటి ఒక కంచుడిని తీసుకొని దాని లోపల ఈ గోమయంతో చేసినటువంటి పిడకలను కానీ కొన్ని ధూపం ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా గొబ్బెమ్మల టైప్లో కూడా వీటినే కదా మనం ఇలా చేసి పెట్టుకొని వీటితోటి ఇవి ఆరిన తర్వాత దీనిపైన కూడా మనం ఏం చేయొచ్చు, కొంచెం ఆయిల్ వేసేసి నూనె వేయాలి. నూనె వేసి ఈ గోమయమును మీద ఒకటి ఆరతి కర్పూర బిళ్ళ పెట్టేసి, మనము వీలుంటే ఉదయం సాయంత్రం, వీలు లేకపోతే కనీసం ఉదయాన్నైనా మనం దీపం వెలిగించే బదులు ఈ విధంగా వెలిగిస్తే కూడా పురాణ ఇతిహాసాలలో ఉన్నది ఏంటంటే, గోమయం అనేది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారని, నువ్వు ఏ నామస్మరణ చేస్తే దాంతో మనకు మంచి జరుగుతుందని, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి మిత్రం. కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి ఇలా సేకరించాను. ఒక ఐడియా వచ్చింది అన్నమాట. వీటితోటి కూడా మనం ధూపం వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటిది అంటే, యాంటీబయాటిక్స్ అంటే ఎలాంటి సూక్ష్మ క్రిములన్నింటిని కూడా, ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకోసం ఈ ధూపం వేసుకోవాలి అంటే, ఒకప్పుడు మనకు వాకిళ్ళు ఉండేటి, నేలతో కూడినటువంటి ముంగిట్లు ఉండేవి. ఆ ముంగిట్లో అందరు ఏం చేసేవారు, నేను చిన్నగా ఉన్నప్పుడైతే మంచిగా ఏంటిది గోమయమును కల్లాపులా చల్లేవారు. నీళ్ళల్లో కలిపి కల్లాపులాగా చల్లేవారు అనమాట. అయితే ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనం ఎక్కడన్నా, మనము అందుబాటులో ఇది దొరకనప్పుడు కూడా దీంట్లోనే తులసి దళాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం వెలిగించుకుంటే స్వామివారి కృప కలుగుతాం. గోమయం లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. లక్ష్మీదేవి, ముక్కోటి దేవతలు ఉంటాయి, కానీ ముఖ్యంగా గోమయం లోపల అమ్మవారు ఉంటుందనే విషయం అందరికీ తెలుసు మిత్రమా. అయితే మనం ఈ విధంగా చేసి స్టోరేజ్ లాగా ఉంచుకొని, ఇవి గొబ్బెమ్మల్లాగా కూడా పెడతాము. ధనుర్మాసం లోపల అందరి ఇంటి ముందు పెడుతూ ఉంటారు. కనీసం మనం ఎప్పుడు కాకుండా ఈ గోమయమును ధనుర్మాసంలోనైనా పెట్టడానికి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని ఏదో ఒక ఐడియా వచ్చింది. దాంతోపాటు దీన్ని ఇలా చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల విన్నాను, ఈ కాలంలో పిల్లలను ఇలా ముట్టుకోమంటే కూడా ముట్టుకోరు. ఈ విధంగా చేసి ఆరబెట్టుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, ఎండాకాలంలో మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రమా. ఇది చూడండి ఎంత బాగుంది.
కదా. ఇట్లా స్వామివారికి ఇది తులసి చెట్టు. తెలియని వాళ్ళు చూడండి, తెలుసు తులసి చెట్టు. మనకు తులసి చెట్టులో కూడా 2 రకాలు ఉంటాయి. ఏముంటుంది? లక్ష్మీ తులసి, రామ తులసి, కృష్ణ తులసి అని 2 ఉంటాయి. ఏ తులసి అయినా పర్వాలేదు. దాని ఆకులను ఈ విధంగా ఈ పేడలో ఈ గోమయంలో వేసేసి ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకొని రోజుకు 2 చొప్పున మనము వెలిగించినట్టయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా అందరూ చెయ్యండి మిత్రమా. చేస్తారనుకుంటాను. తప్పకుండా చేయండి ప్రతి ఒక్కరు కదా. చేస్తే బాగుంటుంది. ఇలా కొన్ని గొబ్బెమ్మల రూపంలో చేస్తున్నా. ఇంకా కూడా చిన్నగా కూడా చేసుకోవచ్చు, తొందరగా ఆరితే. ఇలా కొంచెమే పెట్టేసి ఎండిన తర్వాత ఒక డబ్బాలో తులసి దళాలు కూడా మనకు దొరకనప్పుడు మన ఇంటి ముందు చెట్టు ఉంటుంది కదా, వాటిని కూడా మనము ఎండిన వాటిని కూడా మనం స్టోరేజ్ చేసుకొని రోజు కూడా ఇవి వెలిగించినప్పుడు కూడా దీనిపైన కూడా మనం వేసి వెలిగించవచ్చు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి తులసి. అలా మనము గోమయ, ఆవు, గోమాత అంటే మన హిందూ సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో మనము మా గోమాతను ముక్కోటి దేవతలకు స్వరూపం కాబట్టి మనము గోమయంతో ఈ విధంగా చేసి ముక్కోటి దేవతలను కూడా మనము ఈ ధూపం ద్వారా ఆహ్వానించుకోవచ్చు. క్రిమి కీటకాలను, దోమలను, పరిసరాలను, నెగటివ్ ఎనర్జీ కూడా ఇది వెలిగించినట్టయితే పోతుంది మిత్రం. ఈ విధంగా కొన్ని చేసుకుంటూ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకి ఎక్కడన్నా దొరకదు అనుకోండి, ఇప్పుడు టైంకి దొరకకుండా దీన్ని కూడా మనము రోజు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. మకర సంక్రాంతి రోజు, భోగి రోజు, కనుమ రోజు కూడా వీటి మీద నీళ్ళు చల్లి అలంకరణ చేసి కూడా పెట్టుకోవచ్చు. దొరికినప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకొని. ఒకసారి ఆవు పేడ దొరకదు కదా, ఏదో దొరుకుతుంది, గేదెలకు దొరుకుతుంది. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక సంకల్పంతో నేను చేస్తున్నాను మిత్రం. ఏదో ఒక క్రియేటివిటీ, అట్లానే భగవంతుని యొక్క కృప కూడా మనం పాత్రలం కావాలి ప్రతి ఒక్కరంగా కదా. గోమాతకు కూడా ఉంటుంది కదా, గోమహత్యం కూడా ఉంటుంది. కార్తీక మాసంలో, ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో, అన్ని మాసాలలో, శ్రావణ మాసం, అన్ని మాసాలలో కూడా మనం గోమహత్యం చదువుకుంటే కూడా మనకు మన ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి అన్నీ కూడా దూరం అవుతాయి మిత్రమా. ఈ విధంగా గోమాత యొక్క గోమయానికి ఎంత విలువ ఉందో మీరు అందరూ తెలుసుకోండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి కూడా మీరు ముందుండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఏమేమి వేసాను ఇందులో? తులసి దళాలు వేసి దాంతో ఇలా పెట్టేస్తున్నాను. అయితే ఇవి ధూపంలాగా ఉన్నాయి కానీ ఎక్కువ తొందరగా ఆరవేమో ఎండకు అన్న ఉద్దేశంతో కొన్ని పిడకల్లాగా చేశాను. పిడకలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఆ సంకల్పం ఈరోజు నెరవేరింది మిత్రమా. ఈరోజు అమ్మవారు అనుగ్రహం ఇచ్చింది, అంతేగా. అమ్మవారు, అయ్యవారు అనుగ్రహం లేనిది మనం ఏమీ చేయలేము. మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను కూడా మనం ఈ అగ్నిహోత్రం ద్వారా మనం ముగించుకోవచ్చు, తొలగించుకునే
ఒక చిరు ప్రయత్నంగా ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి మిత్రులు. ఇంకా చాలా ఉంది కానీ కొంచెం మరక్ చేస్తున్నాను. ఎందుకో ఈ సంకల్పం వచ్చింది, అగ్నిహోత్రం చేసుకుంటే బాగుంటుంది ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. జై గోమాత, జై జై గోమాత.